ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్క ఓటమి లేకుండా ఎదురులేని విజయాలతోటి భారత్ ఫైనల్లో న్యూజిలాండ్ని ఓడించి చరిత్ర సృష్టించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచింది. ఇప్పటిదాకా అత్యధిక ఛాంపియన్స్ ట్రోఫీలు అందుకున్న జట్టుగా చరిత్రలో అయితే నిలిచింది. నువ్వా నేనా అన్నట్టు సాగిన మ్యాచ్లో మన భారత ఓపెనర్లు 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినప్పటికీ రోహిత్ శర్మ అవుట్ అవడంతో, గిల్ అవుట్ అవడంతో, కోహ్లీ కూడా వెంటనే అవుట్ అవడంతో టెన్షన్గా సాగింది మ్యాచ్. అయితే ఒక దశలో మ్యాచ్ గెలుస్తుందా లేదా అన్న సందిగ్ధంలో అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఆడి, అదేవిధంగా చివర్లో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా వాళ్ళదైన ఆటతోటి మన భారత్ని విజయ తీరాలకు చేర్చారు. కోట్ల మంది అభిమానుల కళల్ని నిజం చేస్తూ న్యూజిలాండ్పై రివెంజ్ అయితే తీర్చుకున్నారు. గత సెమీఫైనల్లో ఓటమిని ఈ యొక్క ఫైనల్ విజయంతో సరి చేసిర్రు. భారత జెండాని, భారత్ సత్తాని ప్రపంచ దేశాలకు మరొక్కసారి తెలియజేశారు. జై హింద్, ప్రౌడ్ టు బి అన్ ఇండియన్.